అందరికీ నమస్తే అండి. ఇక్కడ 2026 మేషరాశి వారికి ఉగాది రాశి ఫలితాలు మార్చి 19 నుంచి 2027 ఏప్రిల్ 7 వరకు ఎలా ఉంటుందో ఇక్కడ వివరిస్తున్నానండి. ఇక్కడ ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి జాగ్రత్తగా ఉండాల్సిన టైము, మరీ ముఖ్యంగా ఏప్రిల్, మే, జూన్ ఈ కాలంలో, మరీ ముఖ్యంగా ఏప్రిల్, మే కాలంలో వాహన ప్రమాదాలు ఎక్కువగా అవ్వటానికి అవకాశం ఉందండి. అంటే భయపెట్టడం కాదు, అక్కడ మీకు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వాళ్ళు. ఇక్కడ చక్రంలో ఉన్న లగ్నాన్ని అయ్యి మీరు పట్టించుకోవద్దండి. ఇవి ఒక సాధారణ చక్రాన్ని తీసుకున్నాను. నేను మేషరాశి ఆధారంగానే వివరిస్తున్నాను. మేషరాశి ఆధారంగా ఏప్రిల్ 2 తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైము అదొక్కటి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. మేలో కొంచెం కోపతాపాలు ఎక్కువ అవుతాయి, ఇవి కొంచెం ఇబ్బంది పెడతాయి. మీకు గురుడు జూన్ 2 తర్వాత అత్యుత్తమమైన ఫలితాలు ఇస్తాడు. మీరు వాహనాలు కొనుగోవడం కానీ, ఇంటికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో పురోగతి లభిస్తుంది. మీకు శుభమూలకంగా ఖర్చులు ఎక్కువ అవుతాయి. అదేవిధంగా మీ ఉద్యోగంలో అభివృద్ధి అనేది కనబడుతుందండి. కాకపోతే ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి మీరు ఏ పనైనా ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇక్కడ అది అత్యంత ముఖ్యమైనటువంటి సమాచారం అండి. అట్లాగే ఈ రెండో చక్రం అనేది గురుడు జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిలోకి ప్రవేశించిన తర్వాత మీకు చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ అన్ని రకాలుగా బాగుంటుంది. కాకపోతే ఎక్కువగా శుభమూలక ఖర్చులు అనేవి జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో మీకు శుభమూలకమైనటువంటి ఖర్చులు అనేవి ఉండటానికి అవకాశం ఉంది. అట్లాగే అక్టోబరు 31 తర్వాత చివరి 2 నెలలు మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావటానికి, గుర్తింపు రావటానికి కూడా అవకాశం ఉందండి. కానీ ఏలినాటి శనిలో ఉన్నప్పుడు అన్ని పనులు నిదానంగా జరిగినా మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కానీ ముఖ్యంగా ఏప్రిల్, మే, జూన్ నెలలో, మరీ ముఖ్యంగా ఏప్రిల్, మే నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు తీసుకోవాల్సిన ఫలితాలు మరీ ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం అత్యుత్తమమైనటువంటి ఫలితాన్ని మీకు ఇస్తుంది. ఎందుకంటే కొంచెం ప్రమాదాలు, ప్రాబ్లము మీకు కుజుడు వల్ల ఏప్రిల్, మేలో కలుగుతాయండి. మిగిలినవన్నీ మీకు చిన్న చిన్నగా జరిగిన మీ సంవత్సరం మొత్తం ప్రధానంగా మీకు వినిపించేటటువంటి ముఖ్యమైనటువంటి పనులు, ఇంటికి సంబంధించిన పనులు అభివృద్ధి వస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి జూన్ 2 తర్వాత వస్తుంది. చివరి 2 నెలలు డిసెంబర్, నవంబర్లో మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. కానీ ఏ పని జరిగినా మందకోడిగా జరుగుతుంది. కుదిరితే శనేశ్వరుడికి అభిషేకం చేసుకోవటం, దానం ఇవ్వటం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి, ఇది అత్యుత్తమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే